దేవుడి వాక్యం నుంచి కనుక మనం గమనించగలిగితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నుంచి ఈరోజు ఒక ఆలోచింపచేసేటువంటి ఒక వర్తమానాన్ని మీ ముందర పంచిపెట్టడానికి దేవుని ఆత్మ ప్రేరణ నేను ముందుకు వచ్చి ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా సావధానంగా దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ అవసరం అనుకుంటే అండర్లైన్ చేసుకోనండి, నోట్ చేసుకోండి, రాసుకోనండి. ఇంటికి వెళ్ళాక మరొకసారి దానిని మీరు ధ్యానం చేయండి. ఆన్లైన్ లో చూస్తున్న మీరు కూడా ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆలోచిస్తూ వినండి. మీ దగ్గర బైబిల్ కనుక ఉన్నట్లయితే దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరవండి, చూడండి. అలాగా ఉన్నావో లేవో మీరు వాక్యం చేత మీ జీవితాన్ని సరిపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నా. ప్రియులారా, మరి ప్రస్తుత కాలంలో ఒక క్రైస్తవుడైనటువంటి ఒక వ్యక్తికి లేదా నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి, భక్తి శ్రద్ధలతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి, దేవుడే ఆధారం అనుకున్నటువంటి వ్యక్తికి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ప్రాణపై పరిస్థితి ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు క్రైస్తవులకు ఉండేటువంటి ఆధారం ఏమిటి? ప్రియులారా, బాగా ఆలోచిస్తున్నానండి. అనేక మంది వారు డబ్బు మీద ఆధారపడుతున్నారు, బలం మీద ఆధారపడుతున్నారు, ఆస్తి మీద ఆధారపడుతున్నారు, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని ఆధారపడుతున్నారు. ఈ రోజు నిజ క్రైస్తవుడుగా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఆలోచిస్తూ వినండి. ఎవరి మీద? దేవుడి వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనం చూసినట్లయితే, జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి, బలవంతుడు బలాన్ని బట్టి, బుద్ధిమంతుడు బుద్ధిని బట్టి అతిశయింపకూడదు. దేనిని బట్టి అతిశయించాలి అనగా, దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని భక్తుడిని, విశ్వాసిని, ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేటువంటి వారై ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, నీ ధనం ఉంటే నీ ఇంట్లో ఉండవచ్చు, నీ ఆస్తి ఉంటే నీ ఇంట్లో ఉండవచ్చు, లేక నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ లో డిపాజిట్ అయి ఉండవచ్చు, అవునా కాదా? కానీ ఆపద కాలం, విపత్తు కాలంలో నీ దగ్గరకు వచ్చేది ఏమిటి? గుడ్లు చెప్తున్నావు. ఏంటి నీ దగ్గరకు వస్తుంది? చెప్పాలి. ఏమొస్తుంది? విపత్తు కాలంలో, క్లిష్ట పరిస్థితిలో నీవు బ్యాంక్ లో పెట్టుకున్న ధనం నీ దగ్గరికి రాదు. ఏమండి, నువ్వు నగలు, వజ్ర వైడూర్యాలు, ఒంటి నిండా బంగారం, చేతి నిండా ఉంగారం పెట్టుకున్నంత మాత్రాన నీ దగ్గరికి ఏమీ కూడా రాదు. ఏమొస్తుంది నీ దగ్గర? బాగా అర్థం చేసుకోవాలి. ఆపద కాలంలో నిన్ను కాపాడేది ఏమిటి? ఆపద సమయంలో ఏది పిలువ నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడగలుగుతుంది? ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవాలి బాబు. ఆన్లైన్ లో ఎవరైనా ఉంటే వాటి లైన్ కాన్ఫరెన్స్ లో పెట్టండి, వినండి. నాకు ఫోన్ చేయదు దయచేసి. ఎవరైనా వింటున్నటువంటి వారు మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే, దయచేసి నా ఫోన్ రికార్డ్ అవుతుంది, దయచేసి మీరు ఎవరు కూడా మరి నాకు కాల్ చేయొద్దండి. ఇంకా సంఘంలో కొంతమంది సహోదరులు ఉన్నారు, వారితో మీరు కాన్ఫరెన్స్ లో దేవుని మాటలు వినండి, లేదా యూట్యూబ్ లో లైవ్ ప్రోగ్రామ్ లో మీరు చూడండి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మానవునికి ఈయన కలిగి ఉన్నటువంటి బలగాల కొరకు ప్రయత్నం చేస్తుంటాడు. ఓహో, నాకు ఇంత డబ్బు ఉంది కదా, నాకు ఇంత బలం ఉంది కదా, నాకు ఇంత స్థాయి ఉంది కదా, నాకు ఇంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా, నాకు ఇంతమంది తోడుగా ఉన్నారు కదా, ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు కదా, ఇంతమంది నేను వెనకేసుకుని వస్తే నా పని అయిపోతుందేమో అనుకుంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా, కీర్తనలు 20:7 గీతో సంగీత కుడియే పోదో सातवा पोदो 8 और लेखा जाए ఏమంటే ఇబ్రాహిం భజన సంగీత 20 उसका 7 और उसका 8 पद में लिखा हुआ है. ఏం రాయబడింది తెలుసా ప్రియులారా? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక నిజమైన క్రైస్తవుడు గాని ఆధారం ఏంటి అంటే, యేసే నా ఆధారం. చెప్పండి, ఎవరిని ఆధారం? యేసే నా ఆధారం. అందుకే నాకు ఆధారమైన యేసయ్యని పాట పాడుకున్నాం మనం. ఇప్పటికీ పాడుతూనే ఉన్నాము. సంఘంలో చాలా మంది పాడుతున్నారు. ఈరోజు సోదరుడు పాడుతూ నాకు చాలా ముచ్చటేసింది. మొత్తానికి మన వాళ్ళు ఎంత భక్తి పూర్వకంగా పాటలు పాడుతున్నారు, మునిగిపోయి పాడుతున్నారు. ఎంత స్వరంతో పాడుతున్నారు అన్నది కాదు, ఎంత భక్తితో పాడుతున్నారు అన్నది కావాలి. ఎంత చక్కటి తీయగా పాడుతున్నారు అన్నది కాదు, కానీ ఎంత భక్తి భావనతో ఒక పాట పాడుతున్నారు అన్నదే కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి
దేవుని యొక్క పాట పాడినప్పుడు అందులో మునిగిపోయి పాడాలి. మునిగిపోవడం అంటే పాట లోపల మునిగిపోవడం అంటే ఏమిటి? పరవశించి అందులో నిమగ్నమై పాడాలి. అప్పుడు నీ స్వరముతో పని లేదు కానీ నీ లయతో, నీ శృతితో పని లేదు కానీ అటువంటి పాట పాడినప్పుడు ఎలాంటి వ్యక్తినైనా కదిలిస్తుంది. హల్లెలూయా. అలాంటి పాట పాడినప్పుడు పెద్ద మ్యూజిక్ ఇక్కడ, కీబోర్డ్, ప్యాడ్, రాక్ అండ్ రోల్ మ్యూజిక్ ఇక్కడ ఉండాలని కాదు. ఏ మ్యూజిక్ లేకపోయినా, ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకపోయినా అలాగా కనుక పాడగలిగితే, నిమగ్నమై పాడగలిగితే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది, అందరు కదిలించబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం దాన్ని చూసాం. అయితే దేవుని బిడ్డలారా, మనకు ఆధారం ఏంటయ్యా అంటే నీ డబ్బు నీకు ఆధారం కాదట, నీ ఆస్తి నీకు ఆధారం కాదట, నీ బలం నీకు ఆధారం కాదట. మరి ఏంటి ఆధారం అండి? ఏమిటి ఆధారము? ఏది నిన్ను కాపాడగలుగుతుంది, ఏది నిన్ను రక్షించగలుగుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి మనం దేవుని వాక్యం చదువుకుందాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. నాతో పాటు మీరు యోబు గ్రంథం తెరవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జోబ్ చాప్టర్ 4:6 ఏమంటే 4వ అధ్యాయం 6వ వచనం. ఆయబ పుస్తకో తారో 4వ అధ్యాయం జోబ్ పొదలు పడివా ఏం రాయబడింది చూడండి ఒకసారి. ఆయబ का पुस्तक उसका 4वीं अध्याय 6 से लेकर पढ़ेंगे. ఏం రాయబడింది? 4వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ చెప్తున్నా. తెలుగు బైబిల్ 423వ పేజీ 423 పేజ్, తెలుగు బైబిల్ పేజ్ చెప్పాడు. చదవాలి ఎవరైనా? 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవబెట్టండి ఎవరైనా. ఏం రాయబడింది ప్రియులారా? జాగ్రత్త వినండి. ఒక క్రైస్తవునికి, ఒక దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి, దేవుడే దిక్కు అనుకున్నటువంటి వ్యక్తికి ఏది ఆధారమై ఉండాలి? వ్యాపారస్తుడికి వ్యాపారం ఆధారం అవుతుంది, ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఆధారం అవుతుంది. ఏమండి? ఒక వ్యవసాయకుడికి వ్యవసాయం ఆధారం అవుతుంది, ఒక కూలివాడికి కూలి ఆధారం అవుతుంది, లేదా ఒక భూస్వామికి భూమి ఆధారం అవుతుంది, ఆస్తి పరుడికి ఆస్తి ఆధారం అవుతుంది, ఐశ్వర్యవంతుడికి ఐశ్వర్యం ఆధారం అవుతుంది. కానీ ఏమి లేని వానికి లేదా సర్వ మానవులకి అసలైనటువంటి ఆధారం ఏమిటంటే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏంటో ఆ ఆధారం చూద్దామండి. చదవండి బాబా. బైబిల్లో ఏం రాయబడింది? ఈ రోజు నీ ఆధారం ఏంటి? చదువు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఇక్కడ వినండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. ఆధారం కదా కాదు, కాదా అంటే ఆధారం అంట. ఏంటి? నీ యథార్థమైన ప్రవర్తన, నీ భక్తియే నీకు ఆధారం అవ్వాలి, నీ విశ్వాసమే నీకు ఆధారం అవ్వాలి. మరి ఎవరికి ఆధారపడుతున్నావు? దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆధారపడుతున్నావు. కాబట్టి దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. దేవుడే నీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధారమై ఉంటాడు. కాబట్టి మరి ఏ సోర్స్ అనేటువంటి లేదు ప్రియులారా. సోర్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో ఆధారం అంటారు. దేవునికి తప్ప మరొక మరి ఆధారం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో లేదు. మరి బైబిల్లో చెప్పిన రీతిగా మన యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం అవుతుందట భక్తి. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించగలగాలి. ఎందుకంటే ఆ భక్తి ఎందుకు మనకు ధైర్యం పుట్టిస్తుందంటే భక్తి నిరీక్షణను పుట్టిస్తుంది. భక్తి ద్వారా మన బతుకు బాగుపడుతుంది. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, నీ బాగుగా భక్తికి బాగుపడాలంటే చిత్తగించి నా మాటలు ఆలకించమని మాట చూస్తా. కాబట్టి నీ బతుకు బాగుపడాలన్నా, నువ్వు పై స్థాయికి రావాలి అన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడి మీద విశ్వాసం కలిగి మంచి భక్తి పరుడుగా, భక్తి పరురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి ద్వారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఎవరైతే భక్తి పరుడుగా ఉంటారో, భక్తి పరులను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి వారు కాదు. చూడండి, దేవుడి వాక్యం నుంచి కొన్ని మాటలు చూపిస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. प्रथम सामुएल 2 अध्याय 9 पढ़ो. पहले सामुएल उसका अध्याय 2 वचन 9 అందులో చెప్పబడినటువంటి మాట చూడండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున నిజంగా భక్తిగా ఉన్నటువంటి వారు, భక్తియే ఆధారం, దేవుడే ఆధారం, ప్రభువే ఆధారం, యేసుక్రీస్తుయే ఆధారం, దేవుడి వాక్యమే ఆధారం అనుకున్నటువంటి వారికి దేవుడు ఎలా వారిని కాపాడుతాడో, దేవుడు వారిని సంరక్షిస్తాడో అక్కడ మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రథమ సమూయేలు 2వ అధ్యాయం 9 పదులు పడివా చదువునైనా. నిజంగా నువ్వు భక్తుడు అయితే, హలో, నిజంగా నువ్వు భక్తురాలి అయితే చెప్పగలరా నేను భక్తుణ్ణి? చెప్పండట. నేను భక్తుణ్ణి, నేను భక్తురాలను. చెప్పండి. స్త్రీలు ఎత్తున భక్తురాలిని, పురుషుడు నేను భక్తుడను అని చెప్పండి. నేను
చెప్పండి, నేను భక్తుడిని. ఏ భక్తుడు అయ్యా నువ్వు? యేసుక్రీస్తుకు భక్తి చేస్తున్నటువంటి వ్యక్తివి. చాలా మంది భక్తి అంటే ఏదో ఆదివారం రోజు వెళ్ళి హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. భక్తి అనేటువంటిది ప్రతి దినము చేసేదే భక్తి. ఆరాధన ఆదివారం రోజు ఒక రోజున వచ్చి దేవుని వాక్యాన్ని విని ఒక అవకాశం ఉంటే ప్రభువులో పాల్గొంటూ దేవుని స్తుతిస్తూ మనకు కలిగినటువంటి మరి కానుకలను సమర్పించి దేవుని సేవ కొరకు ప్రోత్సహించి అవకాశం ఉంటే మరి మనము కొన్ని విజ్ఞాపన ప్రార్థన చేసి వెళ్ళిపోయేటువంటిది ఆదివారం రోజు చేసేటువంటిది. సంఘముతో సమూహికంగా అందరు కలిసి చేసేటువంటిది అది ఆరాధన అవుతుంది. భక్తి అనేటువంటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ప్రతి దినము చేసేటువంటిదే భక్తి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సింది భక్తి అండి. ఆ భక్తి కలిగినటువంటి వారికి దేవుడు ఎలా ఏం చెప్తున్నాడో చూద్దాం. చదవండి ఆయన ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదివిపెట్టండి, లేట్ చేయొద్దు, టకాటక చదవాలి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. గట్టిగా చెప్పండి, ప్రభుత్వం వచ్చండి. ఎంత బాగుంది కదండి, గొప్ప మాట్లాడి మాటలు వింటుంటే ఎంత ఆనందం అంటే తన భక్తుల పాదాల తొట్టిల్లకుండా ఆయనే కాపాడుతాడట. ఎంత మంచి మాట ప్రియులారా. నిజంగా నువ్వు భక్తుడు అయితే, నువ్వు భక్తురాలు అయితే, నువ్వు భక్తురాలు కాబట్టి దేవుడు నిన్ను కాపాడు. లేకపోతే బకెట్ తనే వస్తుంది. నీరు నువ్వే చెప్పినావు సాక్ష్యంతో. హల్లెలూయా. కాస్త కూస్త భక్తి ఉంది నీలో లేదని కాదు, ఆ భక్తి నిన్ను బతికించింది. ఈ రోజు అనేక మంది పోయే ప్రాణం గాలిలో కలిసిపోయేటువంటి వారు, ఒక్క క్షణంలో లోకాన్ని విడిచిపోయేటువంటి వారు ఈ రోజు వరకు సజీవంగా మన మధ్యలో కనబడుతున్నారంటే నీలో ఉన్న భక్తి. దేవునికి స్తోత్రం. కొట్టిల్లకుండా అంటే అర్థం ఏంటి? వెనక్కి వెళ్ళిపోకుండా, ప్రమాదములు గురి కాకుండా, ఆపదలో, విపత్తులో, శోధనలో, కీడులో పడిపోకుండా నిన్ను కాపాడుతాడని దేవుడు మాట్లాడుతుంది. ఎవరికి? భక్తునికి. నువ్వు భక్తుడివా? భక్తుడు లాంటి వాడివా? హలో, భక్తుడివా? భక్తుడు లాంటి వాడువా? ఎవరు నువ్వు? ఎవరు అమ్మాయి? ఎవరు నువ్వు? భక్తురాలివా? భక్తురాలు లాంటి దానివా? దేవుడు ఎవరిని కాపాడుతానన్నా? భక్తుడిని కాపాడుతానన్నాడా? భక్తుడు లాంటి వాడిని కాపాడుతానన్నాడా? చెప్పాలి. ఎవరిని? యథార్థమైన భక్తి చేసినటువంటి వారిని దేవుడు కాపాడతాడు. ప్రియుల నటించేటువంటి వారిని, వేషధారులని, నమ్మక ద్రోహులను, అవసరం కొరకు అడుగుపెట్టేటువంటి వారిని, అవసరం ఉంటే బాబా బాబా నాయన నాయన అని వచ్చేటువంటి వారిని దేవుడు కాపాడాడండి. దేవుడు వీళ్ళారా ఇక్కడ అంటున్నాడు, తన భక్తుల పాదంలో తొట్టిలో కూడా వారిని కాపాడు. దుర్మార్గులు అంధకారంలో మాటుమడుగుతారు. దుర్మార్గులు భక్తిహీనులైనటువంటి వారు అంధకారంలో పడిపోతారు. మరి ఈ రోజు నువ్వు భక్తి పరుడుగా ఉన్నావా? భక్తిహీనుడుగా ఉన్నావో? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది ప్రభువుగా కోరుతున్నాడు. చూడండి, కీర్తన 37 వచనం 28లో కూడా ఇదే మాట రాయబడింది. చూడండి, భజన సంహిత उसका 37 का 28 गीत संहिता तारो 37 जल्दी ओडिया पढ़ो, तेलुगु में पढ़ो, हिंदी में पढ़ो, पढ़ने के पढ़ो 37 లో 28 పదం చదువు. ఎవరైనా 37వ కీర్తనలు 28వ వచనం చదువుతున్నాను నేను, జాగ్రత్త వినండి. ఎలాగనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. హల్లెలూయా. ఎంత సంతోషం అండి. హలో హలో హలో. ఎవరిని? ఈ మాటలు అవుతుంటే గొప్ప నవ్వుతుంటారు ఒకసారి. ఎవరిని విడువాడట? తన భక్తుల్ని. అంటే నా భక్తులను నేను విడువాలంటున్నాడు దేవుడు. అమ్మాయి, ఈ మాటలు వింటుంటే నీ కడుపు నిండిపోయి పొంగి పొర్లినట్టుగా ఉండాలి. ఇప్పుడు బోధన చేయకుండా పడుకోవాలి. మీరు ఈ మాట అర్థమైతే. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట ప్రియులారా, చూసారా? దేవుడు తన భక్తుల్ని కాపాడతాడట. ఎవరిని? ఇంతకి డౌట్ ఏంటంటే నువ్వు తన భక్తుడివేనా? ఓకే, అవునండి. మరి భక్తుడే. మరి అందుకే కదా ఈ పాటలు అంటున్నావా? నేను భక్తురాలు సార్, అందుకే కదా దేవుని పాదాల దగ్గరికి ఉన్నాను అంటూ ఉన్నావా? ఏమోనండి, వాక్యం ఒక పక్క, నా జీవితం ఒక పక్క అంటున్నావా? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ. ఈ రోజున దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన భక్తులను, చదువునైనా, తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడవలదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎన్నటికి 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 కాపాడుతూనే ఉంటాడంట. నమ్మిత గట్టికి చపడి కొట్టు. ప్రభు మాట్లాడుతున్న భక్తులను కాబట్టి
దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ప్రమాదం నుంచి, ఆపదల నుంచి, ఎరుగుబట్టి బారి నుంచి, పులి బారి నుంచి, పాము బారి నుంచి, ఏమంటే భయంకరమైన కరోనా రోగం నుంచి, టైఫాయిడ్ జ్వరం నుంచి, మలేరియా జ్వరం నుంచి, ఏమండి భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి, విపత్తు నుంచి, కీడు నుంచి, శత్రువుల భయం నుంచి, అనేక రకాలైన మహమ్మారి నుంచి ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన భక్తుడివి. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన భక్తుడు కాబట్టి ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎన్నట్టుగానే కాపాడతారట. ఎవరిని? భక్తుడైతే. అందుకు భక్తి చేయండి, భక్తి చేయండి. భక్తి చేస్తే ముక్తి దొరుకుద్ది. భక్తి లేని వాడికి ముక్తి లేదన్నట్టు, భక్తి చేయని వాడికి బతుకు బాగుపడదు. అందుకే మన సోదరులతో మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు. ఏమన్నా అందుకో కొంతమంది జీవితాలు అరాకోరగా ఉంటూ ఉన్నాయి. ఎలా ఉంటున్నాయంట? అరాకోరగా. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఎంత కష్టపడతారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు, ఎంత స్థాయికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే భక్తి చేస్తూ 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 ఒక్క క్షణంలో బౌత పడిపోతుంటారు. ఎప్పుడైతే దేవుని దీవెన ఇదిగో ఇస్తున్నాను అనేసరికి కొంతమంది ఏమైపోతారు? పక్కకి జరిగిపోతారు. అందుకే రావాల్సిన దీవెనలు పోగొట్టుకుంటారు కొంతమంది. మీలో చాలా మంది వింటూ ఉన్నారు, లైవ్ లో వింటున్న మీరు కూడా అలాంటి వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అండి. మీరు ఎవరైనా సరే నీ భక్తిని నిలబెట్టుకోవాల్సిందిగా ప్రభువులో మనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తులకు దేవుడు ఎన్నటికీ చెప్పండి, ఎన్నటికీ భక్తులను కాపాడుతాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డ కిందికి చెప్తే ఏమన్నా? భక్తిహీనుల సంతానం నిర్మూలమగున. భక్తిహీనులు నిర్మూలం అవుతారు. భక్తిహీనుల సంతానం అనగా వాళ్ళ పిల్లలు, కొడుకులు, కూతురు, మనవరాలు నిర్మూలమైపోతారు. ఎంత భయంకరం కదండి. కాబట్టి ఈ మాటలు బట్టి భయపడాలి ప్రియులారా. ఈ మాట బట్టి మీరు ధైర్యం చెందాలి. ఎందుకు ధైర్యం చెందాలి? ఎందుకు భయపడాలి అంటే భక్తి చేసిన వారు ఎక్కువ ధైర్యంగా ఉండాలి. భక్తిహీనులు భయపడి భక్తిలోకి రావాలి. ఎంత మాట చూసారండి. ఎందుకంటే ఈ రోజు భక్తిహీనులు ఎక్కువైపోతున్నారండి. సంఘంలో నటించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో నటించేటువంటి వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. కానీ ఎక్కడైనా చూడండి భక్తులు లాంటి వారు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఎక్కువగా చర్చికి వస్తే దూతలాగా, బయటకు వెళ్తే భూతల్లాగా మారిపోతున్నారు. ఏమండి? దేవుని దూతల్లాగా కనబడతారు, బాగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యం చదువుతారు. చర్చి గోడ దాటిన తర్వాత, చర్చి యొక్క గేట్ దాటిన తర్వాత చూడండి వారి నిజ స్వరూపాలు బయటపడుతుంది. కాబట్టి అటువంటి వారిని దేవుడు కాపుదలేవాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరలా కొన్ని విషయాలు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఈ మాటలు కనుక అర్థమైతే మీరు నిజంగా ఎంతో సంతోషిస్తారు, నిజంగా ఎంతో భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. మరి యోబు గ్రంథం నుంచి ఒక వాక్యం చూపిస్తాను. చూడండి యోబు గ్రంథం, అందరు చదవండి. యోబు గ్రంథము అందరు 27వ అధ్యాయము. అందరు తెరవండి. అందరు చదువు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందా. 27 చదువునైనా ఒకసారి. 27 Job chapter 27 verse 8. అందులో నుంచి आयुब पुस्तक होता है 27 अध्याय 8 पद. आयुब का पुस्तक 27 का अध्याय 8 पद. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వారి ప్రాణం తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారము ఏది? హల్లెలూయా. అమ్మయ్యా, ఈ మాట నేను చదివేసరికి నాకు కూడా గుండెలో గుబులు కొట్టింది ప్రియులారా. నేను భయపడ్డాను. ఇంతకు నేను భక్తున్నా, భక్తి పరున్నా, భక్తి వేషం వేసుకున్నా, భక్తి ముసుగులో ఉన్నటువంటి భ్రష్టున్నా అన్నట్టు నాకు భయం వేసింది. ఎందుకంటే ప్రియులారా, ఒక్కవేళ గనక దేవుడు కొట్టేద్దాం అనుకున్నప్పుడు ముందు దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీలో ఎంత భక్తి ఉందని. నువ్వెంత నగలు పెట్టుకున్నావు, నీ ముక్కులో, నీ చెవులో, నీ మెడలో, నీ చేతిలో, ఏమైనా నీ ఉంగరం ఎంత వేసుకున్నావు, ఎన్ని తులాల బంగారం, ఎన్ని తులాల ముక్కు పుడక, ఎన్ని తులాల హారములు, ఎన్ని తులాల ముత్యములు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నావు, ఎంత ఖరీదైనటువంటి షర్ట్ ప్యాంటు సారీ ఎట్టుకున్నావు, అవి దేవుడు చూడడు. నీలో ఎంత భక్తి ఉందో అదే చూస్తాడంట. ఇక్కడ చూడండి వాక్యం అతి భయంకరంగా చెప్పబడుతుంది ప్రియులారా. దేవుడు కొట్టేద్దామని వచ్చినప్పుడంట మొదట భక్తిహీనునికి ఆధారం లేకపోతే వాడు ఖచ్చితంగా అంధకారంలో పడిపోతాడు. కాబట్టి ఇదే రోజు ఈ సమయం అందు కనుక దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో భక్తి కనుక కనబడకపోతే, నీవు భక్తిహీనురాలుగా, భక్తిహీనుడుగా నువ్వు కనబడితే దేవుడి చేత కొట్టివేయబడతావు. మరి ఎంత భక్తి ఉందండి ఈ రోజున సమాజంలో? చూడండి, వాక్యాన్ని చూడండి ప్రియులారా. వాక్యం ఒక పక్కన, సమాజం ఒక పక్కన పెట్టండి. క్రైస్తవుల కొరకు మాట్లాడుతున్నాను నేను, అన్యజనుల కొరకు చెప్పటం లేదు. క్రైస్తవులని పోయి ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలకి చెందినటువంటి వారమని, మేమే పరలోకానికి వెళ్ళిపోతామండి, సర్టిఫికెట్ పొందుకొని వచ్చామండి, యేసు ప్రభు దగ్గర లైసెన్స్ పొందుకున్నామండి, పరలోకం వెళ్ళిపోతామండి ఏమనుకుంటారు మీరు అనుకునేటువంటి వారు కూడా ఈ రోజు వాళ్ళ భక్తిని కూడా ఒకసారి పరిశీలన చేసి చూడండి.
మేమే పరిశుద్ధులని పట్ట పొందాము, పరిశుద్ధులని సర్టిఫికెట్ పొందుకున్నాం. నీతిమంతులు, గొప్ప నీతిమంతులు, గొప్ప పరిశుద్ధులు, ఒక చీమకి దోమకి కూడా హాని చేయలేదు, కనీసం చూపులతో, వినికిడితో, ఊహతో, తలంపుతో కూడా పాపము చేయలేని అంత పరిశుద్ధులు మరి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పట్టారాయించుకుని వచ్చినట్టుగా మాట్లాడతారు కొంతమంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాక్యం పట్టేసుకుంటుంది వాళ్ళకి. హల్లెలూయా. దేవుని ముందు అందరు కూడా దొరికిపోతారు. హల్లెలూయా. చూసారు ప్రియులారా, ఎవడ భక్తుడో, ఎవడ భక్తి లాంటి వాడో, ఎవరు నిజమైన భక్తుడు, ఎవరు యథార్థవంతుడు, ఎవరు వేషధారియో ఒక దినం రాబోతుంది. ఆ దినాన అందరూ దొరుకుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అర్థం చేసుకోనండి. ప్రభు చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మరొక వాక్యం చూపిస్తాం చూడండి. యోబు గ్రంథం 28 చదివిన రీతిగా ప్రియులారా, ఈ రోజున భక్తిహీనునికి ఆధారం ఏంటండి? ఈ రోజున భక్తిహీనుడైతే నీకు ఆధారం ఏంటి? భక్తి పరులకైతే భక్తి ఆధారం, యథార్థ ప్రవర్తనే ఆధారం. మరి నీకేంటి ఆధారం? అమ్మా చెప్పాలి, నీకేంటి ఆధారం? ఏం చూపిస్తావు? ప్రార్థన ఉందనియా? ఉపవాసాలు చేశాననియా? దేవుని కొరకు ఖర్చు చేశానంటావా? ప్రభు ఇంత ఖర్చు చేశాను కదా ప్రభు, మరి దాన్ని బట్టి నాకు కొంచెం కాపాడు ప్రభు అని చెప్పగలవా? ఏమా దాన్ని బట్టి ప్రభువుకు చెప్పగలవు, ప్రభు ఇంత భక్తి చేశాను, ఇంత మందిని ప్రభువుకు నడిపించాను, ఎన్ని గ్రామాల స్వార్థకి వెళ్ళాను, ఇంత పరిచయం చేశాను, ఇంత ఖర్చు చేశాను ప్రభు, మరి దాన్ని బట్టే నన్ను ఏదన్నా నువ్వు కాపాడితే మంచిది కదా నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? చెప్పాలి. లేకపోతే ఎందుకు నీ భక్తి? వ్యర్థమైనటువంటి భక్తి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, భక్తిహీనునికి ఆధారం ఏది లేదు అంటూ ఉన్నాడు. కాబట్టి భక్తి ఉంటేనే భక్తి నీకు ఆధారం అవుతుంది. ఆ భక్తి చేత నువ్వు బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డ చూడండి, మరి కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, మరి ప్రభు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. మరి కొన్ని మాటలు చదువుకుందాం. నాకు పడతారు తొందరగా దేవుని వాక్యంలో నుంచి చదవండి. మరొక వాక్యాన్ని చదువుదాం ఒకసారి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 11:21 చదువుకుందాం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 11:21 ఇతోపదేశ सुधार 11 अध्याय 21 पद. సామెతల గ్రంథం 11:21 नीति वचन उसका 11 अध्याय 21 पद చదవండి తొందరగా. ప్రియులారా, ఈ రోజు నీకు ఆధారం ఏది? ఏదమ్మా నీ ఆధారం? ఈ రోజులో ఎక్కడ నీ ఆధారం ఏంటి బాబు అంటే, నా ఆధారం ఆధార్ కార్డు అండి అంటున్నారు కొంతమంది. ఏంటంట వాళ్ళ ఆధారం ఏంటంట? హలో, నీ ఆధారం ఏంటి? ఆధార్ కార్డు సార్ అంటుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది నీ ఆధారం ఏంటంటే నా రేషన్ కార్డు సార్ అంటున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది నీ ఆధారం ఏంటంటే అంటే అంటుంటారు, లేదు నా బీపీఎల్ కార్డు సార్. ఇంకా కొంతమంది అంటారు నా ఏటీఎం కార్డు సార్. ఇంకా కొంతమంది నా పాన్ కార్డు సార్ అంటారు. ఇంకా కొంతమంది అడిగితే ఇంకేమంటారు, సార్ నా ఓటర్ ఐడి కార్డు సార్. ఈ కార్డులన్నీ చిరిగిపోతాయి, ఈ కార్డులన్నీ కూడా పనికి రాకుండా పోతాయేమో గాని అసలైన ఆధారం ఏంటో తెలుసా? దైవ భక్తి నీకు ఆధారం అవ్వాలా, దేవుడే నీకు ఆధారం అవ్వాలా, దేవుని కొరకు చేసిన భక్తి నీకు ఆధారం అవ్వాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి. చదువులైనా నిజంగా భక్తిహీనునికి కలిగేటువంటి సమస్య ఏమిటో, బాధ ఏమిటో ఇక్కడ చెప్పబడుతుంది. 11:21 సామెతల గ్రంథం చదువులైనా. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. ఎంత భయంకరంగా ఉంది కదండి. చదవాలి. నిశ్చయముగా ఏమంటున్నాడు? భక్తిహీనునికి ఏం తప్పదట? శిక్ష. ఎవరికమ్మా? ఎవరికి ఏం తప్పదు? ఎవరు చెప్పారు? దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది అనగా దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నట్టు. కాబట్టి ఈ మాట అర్థం చేసుకోనండి. భక్తిహీనులకు శిక్ష తప్పదు. ఇప్పుడు చెప్పండి, చాలా మంది దొరుకుతారు కదా, మీరు కూడా దొరుకుతారు వినేటువంటి వారు. ఏంటంటే ఈ రోజున అనేక మంది ఆదివారం రోజు భక్తి గుర్తుకొస్తుంది, ఎప్పుడు గుర్తుకు రాదు. బైబిల్ ఏ రోజు తీస్తారు కొంతమంది మహాభక్తులు, ఆదివారం రోజు